హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. నిన్న ఒక అక్క కామెంట్ చేసింది, ఎక్కడెక్కడవో క్లిప్స్ యాడ్ చేసేస్తున్నావు వ్లాగ్ అంటే అలా కాదు అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నువ్వు చూసినందుకు, కామెంట్ చేసినందుకు. అలాగే మార్నింగ్ రొటీన్ మీతో స్టార్ట్ చేసేసాను ఇక్కడ. ఈరోజు స్కూల్లో ప్రోగ్రాము, ఇంకా అందుకనేసి ఫాస్ట్గా నా రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను ఇక్కడ. బిగ్ బాస్ చూసారా? సో బిగ్ బాస్లో ఎవ్వరు తెలియని వాళ్ళే ఉన్నారు, ఒక 3-4 మెంబర్స్ మాత్రమే. అది కూడా నాకు ఫేవరెట్ హైదరాబాదీ స్టైల్లో యూట్యూబ్ ఛానల్ చేస్తాడు చూడండి, తను ముస్లిం మాట్లాడతాడు. తన నేమ్ కూడా తెలియదు, కాకపోతే వరంగల్ డైరీస్ ఏదో ఉంది ఛానల్ నేము. తను తెలుసు నాకు. ఇంకా ఒక సినిమాలో ఆమె ఉంది చూడండి, మ్యాగీ జుట్టు వేసుకొని, తను తెలుసు. అంటే ఆ సినిమాలోనే చూశానులేండి. మా ఇంట్లో మెయిన్ డిష్ లేదండి, చాలా వరకు వర్షాలు పడి సరిగ్గా డిష్ రావడమే లేదు, కేబుల్ కట్ అయిపోయింది. ఆ తర్వాత సెల్లోనే యాప్ ఎడిట్ చేశాను, హాట్స్టార్ ఎడిట్ కాదు, యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను చూద్దామని. ఈ వర్షాల వల్ల పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల నేనైతే చూడలేదు. ఓన్లీ యూట్యూబ్లో రివ్యూస్ వస్తుంటాయి కదా, అవి చూసా ఎవరెవరు ఎంట్రీ అనేది. ఇంకా చాలా వరకు చూడాల్సి ఉంది. మన ఛానల్లో కూడా రివ్యూ గురించి మాట్లాడుకుందామా, మీరు వినడానికి రెడీ అని నేను ఆలోచించుకుంటున్నాను అన్నమాట. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది కదా, బిగ్ బాస్ చూస్తారా, వ్లాగ్స్ చూస్తారా? ఇంకా ఈ 3 months వ్లాగ్స్ చేసే వాళ్ళకి కొంచెం డల్లే అనిపిస్తుందేమో అనుకుంటున్నాను. అలా ఏం కాదు అంటారా? ఇక్కడ వచ్చేసి ఒక్క ఏమంటారు, పడి అంటారా మీరు? సో ఒక పడి బియ్యం తీసేసుకొని, మినప్పాలు, కొంచెం మెంతులు, అలాగే బొరుగులు వేసి ఇలా బాగా మిక్సీకి గ్రైండర్కి పట్టించా. దోశల పిండి ఇది ఎంత స్మూత్గా ఉంది చూడండి, నాకైతే భలే అనిపిస్తుంది. ఇలా తిప్పడం అంటే నాకు చాలా ఇష్టము. మీరేం చేశారు ఈరోజు బ్రేక్ఫాస్ట్? ఆ తర్వాత పల్లీల చట్నీకి పెట్టేసుకున్నాను. పల్లీలు, పప్పులు, పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్, ఎల్లుల్లిపాయలు వేసేసి మంచిగా ప్రిపేర్ చేశా చట్నీ. చూసేసేయండి వ్లాగ్. వ్లాగ్స్ అంటే డైలీ వ్లాగ్స్ ఇంకా మంచిగా చాలా వరకు తీయచ్చు. ఇంకా ఎప్పటి నుంచి మంచిగా తీద్దాము అనుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మంచిగానే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఒక్కొక్కసారి నేనే చాలా మెస్సీగా ఉంటానన్నమాట, దాని కొరకు అలాగా. ఇంకా ఇక్కడ చూడండి, అస్సలు ఈ యొక్క యాప్ ఎక్కించుకున్నాను, ఎడిటింగ్ వేరే, వాయిస్ ఓవర్ వేరే, ఎలా అంటే అలా వస్తుంది. ఏదన్నా మంచి ఒక యాప్ ఉంటే మీరు నాకు సజెస్ట్ చేయగలరు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ యాప్ త్రూ వీడియోస్ మంచిగా ఎడిట్ చేస్తాను. ఏ వీడియోస్ అయినా సరే చాలా స్ట్రక్ అయిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఆ బిగ్ బాస్ చూశాను కానీ యూట్యూబ్లో క్లిప్స్, ఎవరెవరో ఉన్నారు కదా, ఫేసెస్ కొంచెం చూసిన వాళ్ళని, కొంచెం యూట్యూబర్స్ వ్లాగ్స్ చేసే వాళ్ళని కానీ, కొంచెం మనకు తెలిసిన వాళ్ళని పెట్టి ఉంటే బాగుండేది. ఇంకా వాళ్ళు కూడా మనకు తెలియదు అంతా, కానీ వాళ్ళు కూడా ఒక ఫేమస్ వాళ్ళే ఉంటారు, మనకు తెలియదు అంతా. వాళ్ళు కూడా సెలబ్రిటీసే అయ్యి ఉంటారు, కానీ చూస్తూ మాకు కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది. ఈరోజు 3rd డే కదా బిగ్ బాస్. ఈరోజు చూద్దాం అనుకుంటే చాలా పని అయితే ఉండిపోయింది. 2 days నుంచి వర్షాలు ఫుల్గా అయితే పడ్డం వల్ల ఎక్కడ వక్కల అయిపోయాయి నా మాటలు. కొంచెం అలా ఇలా అవుతూ ఉంటాయి, ఏమనుకోవద్దు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి రికార్డ్ చేసేటప్పుడు ఏదో ఒకటి ఆలోచన, లేకపోతే మళ్ళీ ఎవరో ఒకరు పిలుస్తారు, ఏదో ఒక సౌండ్స్, ఏదో చెప్తున్నాను అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫాస్ట్గా దోశలు వేసేస్తున్నాను. ఈరోజు పిల్లలకి స్కూల్లో ఫంక్షన్ అటెండ్ చేశారంటే ప్రోగ్రామ్ లాగా. సో ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఉన్నారు. ఏదో ఒక డే జరిగింది మొన్న, అప్పటి వీడియో ఇది.
ఇంకా ఈరోజు ఎడిట్ చేస్తూ ఉన్నాను. డైలీ ఎప్పటికప్పుడు బ్లాగ్ అప్లోడ్ చేసేయాలి చెప్పుకుంటాను, కానీ ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఇంకా లెంతీ అయిపోతాయి కదా వీడియోస్, లెంతీ వీడియోస్ మీరు చూడరు కదా అనేసి ఇలా కొంచెం ఎడిట్ చేస్తాను, అప్పుడు అలా అయిపోతూ ఉంటుంది. చట్నీ చూడండి, అసలు చూస్తుంటేనే నాకు ఇప్పుడే తినేయాలి అనిపిస్తుంది. కాకపోతే పిల్లలకి పెట్టిన తర్వాత నా హస్బెండ్ వాళ్ళ అమ్మ వచ్చారన్నమాట. అదే మా అత్తయ్య. ఇంకా తనకు పెట్టిన తర్వాత వాళ్ళు తినేసిన తర్వాత కొంచెం సేపు టీ తాగి అలా మాట్లాడుకొని అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. దోశలు అయితే అమ్మి అని సూపర్గా రెడీ అయిపోయాయి. మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు చాలా లేట్గా వచ్చింది. వ్లాగ్ అయితే తప్పకుండా మార్నింగ్ 9కి అప్లోడ్ చేద్దాము అనుకుంటున్నాను. ఎందుకు అంటే 10కి అలా మీరు ఫ్రీ అవుతారేమో కదా, కొంచెం అలా చూసి పెడతారు అనేసి. ఇంకా మళ్ళీ 5కి అప్లోడ్ చేస్తే ఆ తర్వాత నాకు వేరే వాళ్ళకన్నా నాకే ఎక్కువగా ఇది అవుతూ ఉంటుంది. ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయాలి, ఎప్పుడు ల్యాక్స్లలో వ్యూ వచ్చేస్తాయి అనేసి. మా అమ్మ చూడండి ఇక్కడ స్నానం చేసి వచ్చేసింది. తను కెమెరా ఉందని పాపం కొంచెం షై ఫీల్ అయిపోయి కొంచెం అలా చేస్తూ ఉంది. ఇంకా చట్నీ చేస్తాను కదా, వాళ్ళకి వేసి ఇచ్చేస్తున్నాను. ఎందుకు అంటే మళ్ళీ పిల్లలు కదా కొట్లాడుతూ ఉంటారన్నమాట. మా పిల్లలు ఏం కొట్లాడుకోరు. నా అత్తయ్యకి మా పిల్లలకి చట్నీ వేసి ఇచ్చేసా. ఆ తర్వాత అమ్ముకి జడ వేస్తున్నాను. ఈసారి తను తొందరగా వెళ్ళాలనేసి ఇట్లా వేపించుకుంటూ ఉంది, లేకపోతే అస్సలు తను తినదు కూడా. ఆసిఫ్ ముస్కాన్ ఇద్దరికి వాళ్ళ ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాలాగానే సేమ్. ఇంకా పిలుచుకొని వెళ్ళడానికి ఒక అబ్బాయి వచ్చాడన్నమాట. నువ్వు కూడా తినరా వేసిస్తా అని చెప్తే వద్దు, మార్నింగే 8కి కూడా సరిగ్గా కాలేదు, ఇంకా అప్పుడే ఏం తింటాం ఆంటీ, తినొచ్చా నేను అని చెప్తే ఇంకా సరేలే అని అవి ఇవి మాట్లాడుకుంటా. ఇంకా ఈరోజు కొంచెం ప్రోగ్రామ్ ఉంది అనేసి రెడీ అయ్యింది మా అమ్మ. లేకపోతే అస్సలు రెడీ అవుతుంది అంత ఇట్లా నాకు ఏం చేయనియదన్నమాట. నాకేమో ఇంకా పిల్లలు పెద్దగా అయిపోతే ఏం చేయడానికి ఉండదు అనేసి నేను ఫీల్ అవుతూ ఉంటాను ఇక్కడ. ఎందుకు అంటే స్నానం కానివ్వండి, అన్నీ ఒక మెమొరీ లాగా ఉండిపోతాయి కదా. వీళ్ళేమో కొంచెం పెద్దగా అయినప్పటి నుంచి నాకు స్నానం కూడా చేపించడానికి ఇయ్యరు. అట్లా నేనేమో పెద్దగా అయిన తర్వాత అన్నీ ఇలా అలా అనేసి. ఇక్కడ వచ్చేసి మొన్న కొట్లాడుకున్నారు వీళ్ళు, ఈ రెండిండ్లు. నేను వీడియో తీయడం మర్చిపోయాను. మార్నింగ్ ఫస్ట్ మొదలైందంటే ఈవినింగ్ వరకు కొట్లాడుకున్నారు పాపం. అందుకనేసి ఎవరో ఒకరు ఇక్కడ నుంచి దూరం అయిపోతున్నారు. వీళ్ళైతే ఖాళీ చేస్తున్నారు ఇళ్ళు. నాకు కూడా తెలియదు, మా అత్తయ్య చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఇండ్లు ఖాళీ చేస్తున్నారు ఎందుకు అని అడిగింది. తను అక్కడే కూర్చొని ఉంటుంది చీర వేసుకొని. ఇంకా నేను చెప్తున్నాను మొన్న కొట్లాడుకున్నారు కదా, ఇంకా అందుకనేసి అలా అయిపోయింది పాపము. ఆ అక్క ఉంటే బాగుండేది, ఎందుకంటే బాగా మాట్లాడుతుంది ప్రతి ఒక్కరితో. ఇద్దరు మాట్లాడతారు, ఏమో అట్లా వచ్చేస్తుంటాయి ఏదో నీళ్ళ గొడవలని అవి ఇవి అనేసి. ఇక్కడ నుంచి రేపు కంటిన్యూ చేస్తాను వ్లాగ్, లేకపోతే లాంగ్ లెంత్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ స్మైలింగ్.